పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగబాబు విస్తృతంగా పర్యటించారు. పిఠాపురం మండలం కుమరాపురం గ్రామం వద్ద ఉన్న గోకులం గ్రాండ్ లో కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వార్డు స్థాయిలో పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ప్రజా సమస్యలు పరిష్కారంలో ముందుండాలని తెలియజేశారు. అనంతరం గొల్లప్రోలులో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, ఓడూరి కిషోర్, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్, పట్టణ మండల పార్టీ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. అలాగే పెద్దలు మర్రెడ్డి శ్రీనివాస్ గారు, పెండం దొరబాబు గారికి, పిఠాపురం రూరల్ జనసేన పార్టీ అధ్యక్షుడు ఎన్ఆర్ జగదీష్ గారికి, ఇచ్చేసినటువంటి జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వీరమల్లులకు అందరూ కూడా పేరు పేరు నాయకులు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనమందరి ఆరాధ్య నాయకులు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు మన పిఠాపురం నియోజకవర్గంలో రైతులు చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా మన పిఠాపురం నియోజకవర్గంలో సభ్యత్వం అమలు చేశారంటే దానికి కష్టమని కూడా ఈ సందర్భంగా వేదిక ద్వారా మీ అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, మన పార్టీకి వెన్నెముకలా ఉన్నటువంటి మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో మన పెద్దల యొక్క అనుమతితో మనకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అన్నీ కూడా త్వరలోనే కూడా తెలుసుకునే విధంగా, ఎందుకంటే మన గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మనకి అధికారులు మనకి తక్కువగా ఉపయోగపడతారనేటువంటి చెప్తున్నారు. అది త్వరలోనే మరి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పెద్దల అనుమతితో మిమ్మల్ని అందరం కూర్చోబెట్టి మాట్లాడడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మన అనపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి సీనియర్ జనసేన పార్టీ నాయకులు మర్రెడ్డి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. అలాగే సార్కి కొద్దిగా ఏమనుకోవద్దు, రైస్ మిల్ ఓపెనింగ్ ముహూర్తం దయించి సార్తో మాట్లాడించి ఎవరిని మర్చిపోలేదు. అలాగే జగదీష్ నిజాయితీగా అంటే అంత విలువలతో కూడా కోసం నా ట్రావెల్ మొత్తంగా ఎంతో సపోర్ట్ నిలబడ్డాడు. పనిచేసే ముందుకు వచ్చి ఏ ఆర్భాటాలు చేయలేదు. నాకు ఆర్భాటాలు హడావిడి చేసినప్పుడు పనిచేసేవాడు. అలాగే నా అత్యంత ఆత్మీయుడైన మిత్రుడు మర్రెడ్డి శ్రీనివాస్ గారు. నాకు తెలుసు పిఠాపురంలో మీరు మీ ఎంతో ఒకలాంటిదైతే మా ఇంట్లో ఇంకొకలాంటి మర్రెడ్డి గారు కానీ, మా స్నేహితుడు అజయ్ గారి, లేకపోతే మా మిగిలిన ఆరోగ్యంలో జనసేనకి సంబంధించిన నాయకులు కానీ, మేము ఎన్ని టెన్షన్లు పడ్డామో, ఎంత స్ట్రెస్ గురయ్యామో కూడా ఉంటాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచారంటే కూడా గెలిచారు. ప్రధానమంత్రితో పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారంటే మాకు ఆలోచన తెలుసు. సో మీరందరూ ఇవాళ ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎంత అభివృద్ధి చేస్తున్నారు మీ కళ్ళారా చూసుకుంటారు. మేబీ ఒకరిద్దరికి వ్యక్తిగతంగా ఏదన్నా అనుభవం జరగకపోవచ్చు, కానీ ఓవరాల్ పిఠాపురం ఎలా డెవలప్ అయింది మాత్రం మీరందరూ మనసులో పెట్టుకొని చూడండి. చాలా చాలా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత పిఠాపురాన్ని ఇంత అభివృద్ధి చేసినటువంటి ఏ నాయకుడు లేదు, ఏ పార్టీ ఎమ్మెల్యే కానీ, ఏ పార్టీ సంబంధించినటువంటి ఒక ప్రతినిధి కానీ లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారు. అట్టారావు గారికి శుభాకాంక్షలు తెలుపుతా. ఆయన ఈ రైస్ ఇండస్ట్రీ సార్ పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం ఎలా ఉంది సార్ ప్రస్తుతం? 4-5 రోజులు వీక్ లోపల
సార్ సార్ రాష్ట్రంలో కూటమి పరిస్థితి ఎలా ఉంది రాష్ట్రంలో సార్? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ మంచి సమన్వయంతో మంచి అవగాహనతో పనిచేస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా తీసుకెళ్ళడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు కాబట్టి చాలా అద్భుతంగా వాళ్ళందరి మధ్య అద్భుతమైన సమన్వయం. అందరూ కూడా వాళ్ళ అంశాలలో వాళ్ళ పట్టణ దేశం పోయి ఫాలో. సార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అభివృద్ధి ఏ విధంగా ఆల్రెడీ చెప్పేసారు బాగుంది. సార్ మీ నోట్లో ఎంతండి సార్? డేటా ఉండాలి నా దగ్గర. చాలా చేశారు పిఠాపురం వాళ్ళు కూడా దానికి ఏదైతే ఇంతవరకు రాజకీయ నాయకుడు కానీ లేకపోతే ఏ రాజకీయ ప్రతినిధి కానీ దాని మీద చర్య తీసుకునే ప్రసక్తి సందర్భం లేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పనిలో ఉన్నారు. ప్రతి గ్రామానికి రోడ్లు వేస్తున్నారు. తర్వాత అభివృద్ధి పనులు, పంచాయతీరాజ్ సంబంధించి ఎన్నో రెండు సంవత్సరాలు పిఠాపురం 600 కోట్ల పైగా ఖర్చు పెట్టారు. రోడ్ల మీద కానీ వివిధ కార్యక్రమాలు, గోశాలలు కానీ బస్సుల కోసం తాగడానికి నీరు కానీ ఇంకా ఆయన ఏదైతే ఎలక్షన్లో ప్రామిస్ చేస్తారో అవి 1 by 1 నెరవేర్చుకుంటూ వెళ్తా 100 బెడ్ హాస్పిటల్ నిర్మించారు. అండ్ ముఖ్యంగా పిఠాపురానికి ఒక అర్బన్ డెవలప్మెంట్ ఒక హోదా క్రియేట్ చేసి పడా కింద పెట్టి ఆయన ప్రత్యేక అధికారులు పెట్టి ఇంకా పిఠాపురం అభివృద్ధికి ఏమేం చేయాలో ఆయన ముందుకు తీసుకెళ్ళారు. ముందుకు పోతుందని మేము శుద్ధగడ్డ ఆధునీకరణ చేస్తామని చెప్పారు సార్. అది ఇంకా ఏ విధమైన ఇప్పుడు మీ ముందు 100 పెట్టారు వస్తువులు ఒకటి తీసుకోవాలి. ఏం చేస్తారు? ప్రయారిటీ వైజ్ తీసుకుంటారు. దాన్ని బట్టి చేసుకోవాలి. ఇది 40 సంవత్సరాల వాగ్దానం సార్. డైరెక్ట్ చేస్తారు. 600 కోట్లు సార్ కూటమి కలయికకు పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన రోల్ ప్రదర్శించారు. కూటమి కలయిక వచ్చింది, వైసీపీని ఓడించారు. అటువంటి కూటమి కలయిక నేత వహించిన పిఠాపురం నియోజకవర్గంలో కూటమి కలయిక కొంచెం పెద్ద స్థాయిలో నాయకులు అందరూ కూడా నిర్ణయించుకొని వాళ్ళు తీసుకుని నిర్ణయం తప్ప మేము మా అధినాయకత్వం యొక్క నిర్ణయాలకి వాటికి క్రమశిక్షణకి పనిచేసే వాళ్ళం తప్ప